రాజకీయాల్లో పోలికలకు కొదవే లేదు. సమయం సందర్భాలకు అనుగుణంగా నాయకులు పోలికలు పెడుతుంటారు. అలానే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఒక పెద్ద పోలికను తెర మీదకు తీసుకొచ్చాడు. విజయవాడలో బుధవారం రాత్రి జరిగిన సంవిధాన్ హత్య దివస్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక పోలికలను తెర మీదకు తీసుకొచ్చారు. దేశానికి ఇందిరా, రాష్ట్రానికి జగన్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ వంటి చీకటి రోజులతో దేశాన్ని ఆనాడు ఇందిరా కష్టాలు పెట్టిందని, అనేక మంది జైళ్లలోకి నెట్టిందని, ప్రజల హక్కులను కూడా కాలరాసిందని పేర్కొన్నారు చంద్రబాబు. అదేవిధంగా రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జగన్ అచ్చం అలానే వ్యవహరించారని చంద్రబాబు పోలిక చెప్పారు. ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే 21 నెలలు అత్యవసర పరిస్థితి. ఆ అత్యవసర పరిస్థితిని కూడా ఆ రోజు మనం చూస్తే ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టారు. సామాన్య ప్రజలను కూడా హింసించారు. నియంత్రిత ధోరణితో ముందుకు పోయారు. ఇంకొక పక్కన న్యాయ వ్యవస్థను కూడా కబళించే పరిస్థితికి వచ్చారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. ఒకటి కాకుండా ఎన్నో అరాచకాలు చేశారు. అయితే ఒక్కసారి మనం చూస్తే దీనికి కారణమేని చూస్తే ఆ రోజు అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న ఒక తీర్పు ఇచ్చింది. ఎన్నిక చెల్లదు అని. ఎన్నిక చెల్లదు అంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నిక చెల్లదన్నప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు ఇస్తూనే అపధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకునే హక్కు కూడా ఇచ్చారు. నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల దగ్గరికి పోయి మళ్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల మద్దతుతో మళ్లీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి అహంభావం వచ్చినప్పుడు, ఓసారి నాకు ఎదురు లేదని గర్వం వచ్చినప్పుడు చేసే పనులు ఆ రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఆనాడు ఇందిరా చెప్తే ఎమర్జెన్సీ విధించారు. కానీ గత 5 ఏళ్లలో రాష్ట్రం జగన్ చెప్పకుండానే అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేశారు. దానికి దీనికి ఏమీ తేడా లేదు. అప్పటివే కాదు, గత 5 ఏళ్లలోనూ ప్రజలు చీకటి జీవితాలే అనుభవించారు. నోరు మెదిపితే కేసు, కాలు బయటకు పెడితే కేసు, విగ్రహాల ఏర్పాటు, కూల్చివేతలు, కేసులు, జైళ్లు. ఇది గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగింది. ఆనాడు పాలన ఎలా ఉండకూడదో చెప్పడానికి ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, ఈనాడు పాలకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి వైసీపీ పాలన ఒక కేస్ స్టడీ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. గడిచిన 5 ఏళ్ల కిందట ఇదే రోజున రాష్ట్రంలో ప్రజావేదికను కూల్చివేశారని, ఇది సంవిధానం హత్య దివస్లో సమానమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 9 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు. 5 ఏళ్ళు అదే జరిగింది. దీనివల్ల మనం చాలా నష్టపోయాం. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం, అక్రమాలు, అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు నిలివేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, కేసులు, ఆస్తులు రాయించుకోవడం, రౌడీజం చేయడం, ఇలా ఒకటి కాదు చాలా జరిగాయి. ప్రజాస్వామ్యవాదులైన వారు సోషల్ మీడియా వేదికగా చర్చ పెట్టినా, పోస్టులు పెట్టినా వారిని అర్ధరాత్రి అరెస్టు చేశారని, ఇది సంవిధాన్ హత్యనని పేర్కొంటూ నాటి జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాను పవన్ మోదీ చేతులు కలిపామని, రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశామని, దీనికి ప్రజలు కూడా కలిసి వచ్చారని చెప్పారు. ఏడాది పాలనలో సుపరిపాలనను చేరువ చేశామని వివరించారు. ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటు లేదన్న చంద్రబాబు అలాంటి వారిని భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా కూలిపోయిందని, నాడు ఎన్టీఆర్ పదవిని లాగేసుకున్నారని, అయితే ప్రజలు ఆయనపైన ఉన్న విశ్వాసంతో తిరిగి నిలబెట్టారని చెప్పారు. 1984 ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్లారు గుండె ఆపరేషన్ చేసుకోవడానికి. గుండె ఆపరేషన్ చేసుకుని అమెరికాని తిరిగి వచ్చారు.
తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి 30 రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి 30వ రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజలను హింసించి ఆనందం పొందేవారిని ప్రజలే తిరిగి పక్కన పెడతారని గత ఎన్నికలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చీకటి రోజులను గుర్తుపెట్టుకోవాలని ఈ అవసరం కూడా ఉంది. ఎందుకంటే మంచిని పోల్చుకునేందుకు చీకటి రోజులు ఉపకరిస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.